అందరికీ నమస్కారం. ఇది మసీదుకి సంబంధించింది 4 కైలు. ఇది ఇప్పుడు ఉండే ముత్తవల్లి దానికి కుదవ పెట్టేస్తున్నాడు 3.5 లక్షకి. పెట్టించుకున్నవాడు కూడా అతను వేరే అతను ముస్లిమ్స్ అతను. ఇలా దేవుడు మాన్యం మొత్తం తినేస్తూ ఉంటే కొరవ మంది ఎందుకు గమగైపోయారంటే వాళ్ళ మీద రాజకీయాలు తీసుకొని వచ్చి వాళ్ళని ఏమైనా చేస్తారని చెప్పి వాళ్ళ మనసుల్లో అది భయం తెప్పించేశాడు. ఇంకోటి ఏంటంటే వీడి మీద నేను యాక్షన్ తీసుకున్నాను. దయచేసి ఆఫీసర్లకు కూడా అదే చెప్తున్నాను. ఇది మసీదు సంబంధించిన మాన్యం. దీనికి మీరు వాడి మీద యాక్షన్ తీసుకోండి. రాజకీయాలు తేబాకండి. ఏదైనా కూడా మాకు ఇవ్వమని మేము అడగటం లేదు. మేమేమంటున్నామంటే ఎవరైనా కానీ మంచిగా చేసుకోరా నాయన అని ఫస్ట్ వాడికి పెట్టాం. వాడు చేస్తా స్కాములు చేస్తా వచ్చాడు. మసీద్ డబ్బులు కూడా చాలా తినేసి ఉన్నాడు. దయచేసి వాడి మీద యాక్షన్ తీసుకోండి. నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నాను. ఈ సిఓకి పెట్టున్నాను, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్కి పెట్టున్నాను. దయచేసి వాడి మీద యాక్షన్ తీసుకోండి. అదంటే వీళ్ళు మసీదులో ఉండే వాళ్ళు అడుగుతూ ఉంటే ఎమ్మెల్యే పేరు చెప్తా ఉన్నాడు. ఆయనకి తెలిసిందో తెలీదో కానీ ఇలాంటి పనుల మీద ఆయన అసలు ఒప్పుకోడు ఎమ్మెల్యే. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆడుండి వచ్చాను. ఇలాంటివి చేష్టాలు చేసే వాళ్ళకి కూడా గేట్ లోపల కూడా రానీయడు. అతనికి తెలిసిందో తెలీదు. దానికోసం వీడియో తీస్తున్నాను. 80,000 వస్తాయి మసీద్ డబ్బులు. ఇవన్నీ తినేస్తున్నాడు, లెక్క పెక్క లేదు. ఇలాగే వాడి మీద యాక్షన్ తీసుకోకపోతే అన్నీ అమ్ముకుంటా పోతాడు రాజకీయాలు తీసుకొని వచ్చి. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పాడో లేడో తెలియదు కానీ ఆయన పేరు మాత్రం చెప్తున్నాడు. నేను చూసుకుంటా ఎవరు వస్తే అని అన్నాడని చెప్పి ఎమ్మెల్యే పేరు చెప్తున్నాడు. నేను కనుక్కున్న తర్వాత వాళ్ళ మనుషులకి ఇలాంటి పనుల మీద ఆయన ఎందుకు వస్తాడు, ఒకవేళ వచ్చి చెప్పు తీసుకొని కొడతాడు, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి దూరం పెడతారని చెప్పి వాళ్ళే చెప్పారు. అయినా కానీ వీడి మీద యాక్షన్ తీసుకోండి, లేదంటే నేనే కోర్టుకి వేస్తాను వాడి మీద. వీడికి ఎవరెవరు సపోర్ట్లు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు రాసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి వేస్తాను. ఎందుకంటే మనం మసీదు గురించని వాడి మీద కంప్లైంట్ తీసుకోవటమే కానీ వేరే విషయం అయితే అసలు కంప్లైంట్ తీసుకునే వాళ్ళం కాదు. దయచేసి వాడి మీద యాక్షన్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే వాడు తారుమారు చేసి లెక్కలు చూపిరా నాయన అంటే లెక్కలు కూడా చూపించడం లేదు. మీరు మాత్రం మసీదు మీద 80,000 వస్తున్నాయి. అవన్నీ పోయి ఎంత మిగులుతున్నాయి లెక్క చెక్క లేదు. 8 సంవత్సరాల నుంచి వాడే ముత్తవల్లి. ఆ ముత్తవల్లి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడే, మీరు వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావటం లేదు. వాడి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా? నేను మాత్రం కంప్లైంట్ ఇచ్చున్నాను. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మేము వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని. చేసి కూడా కంప్లైంట్ చేసి 20 రోజుల పైన అవుతుంది. దయచేసి ఈ పొలం అమ్మకుండా ముందలే వీడి మీద యాక్షన్ తీసుకోండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు తెలియాలని చెప్పి నేను అంత దూరం వచ్చాను. పొలం ఏడుంది కూడా కొంతమందికి తెలియదు. ఎందుకంటే ఆ పొలం ఇప్పించిన అతను మా తాత అప్పట్లో రెడ్డిగాళ్ళు ఎవరో దీపం పథకంగా ఇచ్చారు. ఇది అది మాకు తెలిసి అందువల్ల వచ్చి పొలం ఒకసారి చూసుకొని పోదాం వచ్చి వీడియో తీస్తున్నాను. దయచేసి వాడి మీద యాక్షన్ తీసుకోండి.